ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హెచ్ఎండిఏ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు. తమ భూములు రీజనల్ రింగ్ రోడ్డుకి ఇచ్చేది లేదని అంటున్నారు. తక్కువ ధరకు భూములు కాజేసే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. కొన్ని కంపెనీలు భూములు కోల్పోకుండా అలైన్మెంట్ మార్చారని ఆరోపిస్తున్నారు. పాత అలైన్మెంట్ నే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మా భూముల జోలికి రావద్దంటూ నినాదాలు చేస్తున్నారు. హెచ్ఎండిఏ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు. తమ భూములు రీజనల్ రింగ్ రోడ్డుకి ఇచ్చేది లేదని అంటున్నారు. అలాగే తక్కువ ధరకు కాజేసేందుకు భూములు ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. అలాగే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలంటూ కూడా వారు బ్యానర్స్ పట్టుకుని హెచ్ఎండిఏ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, థ్యాంక్ యూ అక్షయ. ఈ రోజు హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఏదైతే ట్రిబ్యునల్ సంబంధించినటువంటి నేపథ్యంలో అటు భూములను రైతులకు సంబంధించినటువంటి భూములను కూడా ఇప్పటికే అలైన్మెంట్ ద్వారా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి ఒక రైతులంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే వారి భూముల మధ్య నుంచి వెళ్తున్నటువంటి ఒక ట్రిబ్యునల్ సంబంధించినటువంటి రోడ్లు కూడా దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అలైన్మెంట్ ని కూడా గతంలో ఉన్నటువంటి అలైన్మెంట్ ని మార్చి కొత్తగా మరొక అలైన్మెంట్ కూడా తీసుకొచ్చారు. అంటే ఏదైతే గతంలో ఇచ్చినటువంటి అలైన్మెంట్ లో భాగంగా కూడా అక్కడ కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి భూములతో పాటు కొంతమంది రాజకీయ నేతలకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములు పోకుండా మరొకసారి కూడా అలైన్మెంట్ చేంజ్ చేసి ప్రస్తుతం రైతులకు సంబంధించినటువంటి భూముల ద్వారా ఈ యొక్క అలైన్మెంట్ అంతా కూడా తీసుకెళ్లినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అంతేకాకుండా నోటిఫికేషన్ లో పేర్కొన్నటువంటి అంశాల నేపథ్యంలో కూడా ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ నెల 10వ తారీఖు వరకు కూడా ఈ యొక్క హెచ్ఎండిఏలో వారి యొక్క ఫిర్యాదు కూడా చేయాలని చెప్పేసి హెచ్ఎండిఏ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే స్పందించినటువంటి రైతులంతా కూడా మూకుమ్మడిగా ఈ యొక్క హెచ్ఎండిఏ కార్యాలయాన్ని కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే రైతులు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క డిమాండ్స్ కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క ట్రిబ్యునల్ సంబంధించి మీరు ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటి? మీ యొక్క డిమాండ్స్ ఏంటి? మా భూముల పోతున్నట్టు రూట్ ఇచ్చారు. అంటే గతంలో ఒక రూట్ ప్రకటించి అక్కడ కొన్ని కంపెనీల భూములు కాపాడడానికి, అదేవిధంగా కొంతమంది వ్యాపార వ్యక్తుల భూములు వెంచర్లు కాపాడడానికి మా రైతుల భూముల నుంచి ఇలా మ్యాప్ తీసుకొని వచ్చారు. అయితే మేము అడుగుతున్నాం, మేము గతంలో 3 మ్యాప్లు ఇచ్చారు కదా, మరి ఆటి జోలికి పోకుండా మా రైతుల భూముల జోలికి ఎందుకు వస్తున్నారు అంటే బడా కాంట్రాక్టర్లై, బడా వ్యాపారులై, అదేవిధంగా ప్రజాప్రతినిధుల కొంతమంది ప్రజాప్రతినిధుల భూములు కాపాడడానికి పేద రైతుల భూములు అలర్ట్ క్లియర్ గా కనపడుతుంది. మేము ఇవాళ అడుగుతున్నాం, ఇవాళ మాకు హెచ్ఎండిఏ వారు తీసుకుని మీ అభ్యంతరాలు తెలుపమన్నారు. మేము మా అభ్యంతరాలు చెప్తున్నాం. మా భూముల జోలికి ఫస్ట్ రావద్దు, మేము ఇయ్యం అని. సెకండ్, మీరు ఒకవేళ తీసుకోవాలని మనం బలవంతం పెట్టినా మాకు బహిరంగ మార్కెట్ లో ఏ ధర ఉంటుందో ఆ ధర కట్టియాలని, అది కూడా కాదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రైతేడ్చిన రాష్ట్రం ఎందుకు, రైతుని రాజుని చేయాలనే దేశంలో కావాలి, రాష్ట్రాలు కావాలి, అటువంటి ప్రజాప్రతినిధి కావాలి. స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా తెలియకుండా వీలాజ్మెంట్ రూట్ మార్చమని నిన్న రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా ప్రకటన చేసిండు. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ సొంత నిర్ణయాల వల్లనే ఈ రాష్ట్రాన్ని ఒక బస్టు పట్టిస్తుంది అనేది క్లియర్ గా కనపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, రైతును ఆనందపరచండి, రైతు మేలు కోరండి. మీరు మళ్లీ ప్రభుత్వం రావాలంటే, మీ ప్రజా ప్రభుత్వం అనిపించుకోవాలంటే రైతు సుఖంగా ఉండేటట్టు ప్రస్తుతం చూసుకోవచ్చు. అంటే ఈ యొక్క ఏదైతే రైతులు కూడా పూర్తి స్థాయిలో అంటే గతంలో మాదిరిగా ఇచ్చేటువంటి అలైన్మెంట్ లో కాకుండా కొత్తగా అలైన్మెంట్ తీసుకొచ్చి మా యొక్క భూములను కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి వారు ఆరోపణ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దాంతో పాటుగా కూడా ముఖ్యంగా ఏదైతే భూములు ఇవ్వాలంటే కూడా ఖచ్చితంగా ప్రస్తుతం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రేట్ ఏదైతే ఉందో దానికి కేవలం 3 రెట్లు ఎక్కువ మాత్రమే ఒక భూమిని కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ యొక్క నష్టపరిహారం సరిపోదని చెప్పేసి ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నటువంటి రేట్ ఏదైతే ప్రైవేట్ గా మార్కెట్ లో ఉన్నటువంటి రేటు ప్రస్తుతం గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రేట్ కి సుమారు 80% ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా వారి యొక్క డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ యొక్క మార్కెట్ రేట్ ని కట్టించకపోతే అవసరమైతే మా యొక్క భూమి వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూలో ఉన్నటువంటి భూమిని కూడా నష్టపరిహారంగా
ఇప్పించాలని చెప్పి వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దీనిపై మరికొద్ది సేపట్లో హెచ్ఎండిఏ కమిషనర్ కూడా కలిసి వారి యొక్క వినతి పత్రాలను కూడా అందించబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్షయ్. ఓకే ప్రేమ్.